హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈ వీడియోలో సోలార్ సిస్టమ్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, దానికంటే ముందు ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? టోటల్ 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఈ ప్లూటో అనేది ఇంకా ఇది ప్లానెట్ కాదు. ఓకే, ప్లూటో ఇప్పుడు ఏంటి? డ్వార్ఫ్ ప్లానెట్ అంట, అంటే చిన్న ప్లానెట్ అనమాట. ఓకే, డ్వార్ఫ్ అంటే చిన్న అని. ఓకే, సో ఓన్లీ ఇప్పుడు మనకి 8 ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఈ ఫస్ట్ 4 సన్కి దగ్గర ఉన్న ఫస్ట్ 4 ఏంటి? వీనస్, మెర్క్యూరీ, ఎర్త్, మార్స్. సో ఈ 4 ప్లానెట్స్ని మనం టెర్రిస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. అంటే టెర్రిస్ట్రియల్ అంటే ల్యాండ్ ఉన్న ప్లానెట్స్ అనమాట. మిగతా ఈ 4 ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఇవేంటంటే ఈ 4 ప్లానెట్స్ గ్యాస్తో ఫామ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఈ ప్లానెట్స్ ఏంటి? గ్యాస్తో ఫామ్ అయ్యి ఉన్న ప్లానెట్స్ ఇవి. ఓకే, సో ఓకే, బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటి? జూపిటర్. స్మాలెస్ట్ ప్లానెట్ అయితే మెర్క్యూరీ. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద బ్రైటెస్ట్ ప్లానెట్ యాజ్ సీన్ ఫ్రమ్ ఎర్త్. ఎర్త్ మీద నుంచి చూస్తే బ్రైటెస్ట్, బాగా వెలుగునిచ్చే ప్లానెట్ ఏంటి? ఏంటి? వీనస్. బాగా వెలుగునిచ్చే ప్లానెట్ ఏంటి? వీనస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లానెట్ యాజ్ నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్. ట్విన్స్ అంటే తెలుసు, సేమ్ ఒకలా ఉంటారు. ఓకే, సో సేమ్ మన ఎర్త్ అంత సైజ్లోనే ఉండి ఒకలానే ఉండేది ఏంటి? ప్లానెట్ ట్విన్ వీనస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లానెట్ విచ్ రొటేట్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ అదర్స్. సో చూడండి, మన ప్లానెట్స్ అన్ని ఇప్పుడు 8 ప్లానెట్స్ ఉన్నాయి. అందులో 7 ప్లానెట్స్ ఒక డైరెక్షన్లో తిరుగుతుంటే ఈ వీనస్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంటుంది అనమాట. ఓకే, సో వీనస్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇదొక స్పెషాలిటీ. ఓకే, సో మనకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి వీనస్ ఎక్కువ సార్లు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అన్ని ప్లానెట్స్, మిగతా 7 ప్లానెట్స్ ఒక డైరెక్షన్లో తిరుగుతుంటే వీనస్ మాత్రం వేరే డైరెక్షన్లో తిరుగుతుంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లానెట్ విచ్ హ్యాస్ ప్రామినెంట్ రింగ్స్ అరౌండ్ ఇట్. సో ఇక్కడ చూస్తున్నారు మనకి సాటర్న్ చుట్టూ ఏమున్నాయి? రింగ్స్ ఉన్నాయి, అవునా? సో అలాగే జూపిటర్కి కూడా ఉంటాయి. బట్ ప్రామినెంట్ రింగ్స్ మాత్రం దేనికి? సాటర్న్. ఓకే, ప్రామినెంట్ రింగ్స్ అని స్పెసిఫిక్గా చెప్తే మాత్రం సాటర్న్ అని ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లానెట్స్ విచ్ హ్యావ్ నో శాటిలైట్స్. సో మనకు తెలుసు మన ఎర్త్కి శాటిలైట్ ఏంటి? మూన్. అలాగే జూపిటర్కి చాలా శాటిలైట్స్ ఉన్నాయి. బట్ మెర్క్యూరీకి, వీనస్కి అసలు శాటిలైట్స్ అనేవి లేవన్నమాట. అంటే వాటి చుట్టూ ఏంటి? ఏమీ తిరగవు అనమాట. ఓకే, సో చూడండి, ఇందులో కూడా మనకి వీనస్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లానెట్ ఆల్సో నోన్ యాజ్ ఈవినింగ్ బై మార్నింగ్ స్టార్. ఈవినింగ్ స్టార్ అని అనొచ్చు, లేదంటే మార్నింగ్ స్టార్ అని అనొచ్చు. సో ఏ ప్లానెట్ అంటారు? మళ్ళీ వీనస్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే సన్ రైజ్కి ముందు బాగా వెలుగుతుంది అనమాట. ఓకే, సన్ రైజ్కి ముందు బాగా బ్రైట్గా కనిపిస్తుంది, బాగా వెలుగుతుంది. అలాగే సన్సెట్ అయిన తర్వాత కూడా బాగా వెలుగుతుంది. సో అందుకనే దాన్ని మార్నింగ్ స్టార్ అని, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు అనమాట. ఓకే, వీనస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లానెట్ విత్ లాంగెస్ట్ డే. సో మన డే ఏంటి? నార్మల్గా 24 అవర్స్. 24 అవర్స్కి 1 డే కంప్లీట్ అయిపోతుంది. కానీ అదే వీనస్ మీద ఉంటే 1 డే 244 అవర్స్ పడుతుంది. 1 డే ఎంత పడుతుంది? 244 అవర్స్. సో ఇక్కడ కూడా మనకి వీనస్కి స్పెషాలిటీ ఉంది. ఓకే, లాంగెస్ట్ డే, అతి పెద్ద డే వీనస్ మీద అనమాట, 244 అవర్స్ పడుతుంది. అదే జూపిటర్ మీద అనుకోండి, ఇది షార్టెస్ట్ డే, అంటే అతి చిన్న డే, జస్ట్ 9 అవర్స్ 55 మినిట్స్లో డే కంప్లీట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ వచ్చేస్తుంది, నైట్ వచ్చేస్తుంది. ఓకే, ఎన్ని అవర్స్లో? 9 అవర్స్ 55 మినిట్స్లో. అదే వీనస్ మీద అయితే 244 అవర్స్ పడుతుంది అనమాట. సో ఇదే అతి పెద్ద డే ఈ ప్లానెట్ మీద ఉంటుంది. అతి చిన్న డే జూపిటర్ మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద జోవియన్ ప్లానెట్స్ ఆర్. జోవియన్ ప్లానెట్స్ ఏంటంటే సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్, జూపిటర్. అసలు ఈ జోవియన్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను ముందే చెప్పాను, టెర్రిస్ట్రియల్ ప్లానెట్స్ ఈ ఫస్ట్ 4 అని చెప్పాను. ఈ 4 ప్లానెట్స్ ఏంటి? గ్యాస్తో ఫామ్ అయినమాట. మ్యాక్సిమం హైడ్రోజన్, హీలియంతో ఫార్మ్ అయిన ఈ 4 ప్లానెట్స్ ఏంటంటే దీనికి జోవియన్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే
ఈ 4 ప్లానెట్స్లో అతిపెద్ద ప్లానెట్ ఏంటి? జూపిటర్. సో జూపిటర్కి గాడ్, జూపిటర్ అనే ఒక గాడ్ ఉన్నారు, అతని నేమ్ వచ్చి జోవ్ అంటారు. సో అలా ఈ జూపిటర్ ప్లానెట్కి జోవియన్ అని నేమ్ వచ్చింది. సో ఈ 4 ప్లానెట్స్కి జోవియన్ ప్లానెట్స్ అని పెట్టారనమాట. అదే టెర్రిస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఎర్త్, వీనస్, ఓకే, మెర్క్యూరీ అండ్ మార్స్ వస్తాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జోవియన్ ప్లానెట్స్ అంటే ఈ 4 వస్తాయి: సాటర్న్, జూపిటర్, నెప్ట్యూన్, యురేనస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్టార్ నియరెస్ట్ టు ద ఎర్త్. మన ఎర్త్కి అతి దగ్గరలో ఉండే స్టార్, సన్ తప్ప. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్, రైట్? సో సన్ కూడా ఒక స్టార్ కాబట్టి సన్ కాకుండా ఎర్త్కి దగ్గరలో ఉన్న స్టార్ ఏంటి అంటే ప్రాక్సిమా సెంటూరియా. ఏంటి? ప్రాక్సిమా సెంటూరీ. ఓకే, ప్రాక్సిమా సెంటూరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 స్టార్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ 3 స్టార్స్ దగ్గరలో ఉంటాయన్నమాట. ఈ 2 స్టార్స్ని ఆల్ఫా సెంటూరీ అంటారు. ఈ ప్రాక్సిమా సెంటూరీ చూడండి, ఇక్కడ రెడ్ డాట్లో కనిపిస్తుంది కదా, ఇది ప్రాక్సిమా సెంటూరీ. ఇది యాక్చువల్లీ ఈ 3 స్టార్స్ని ఆల్ఫా సెంటూరీ అని పిలుస్తారు. ఆల్ఫా సెంటూరీ ఏ, బి, సి అని కూడా పిలుస్తారు ప్రాక్సిమా సెంటూరీని. బట్ సన్, మన ఎర్త్కి దగ్గరలో ఉండే స్టార్ని ఏమంటాం మనం? ప్రాక్సిమా సెంటూరీ. ఇదే దగ్గరలో ఉంది. ఓకే, సో ఈ మూడింటిని కలిపితే ఆల్ఫా సెంటూరీ అని కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. హాటెస్ట్ ప్లానెట్, సో మళ్ళీ వీనస్. మన ప్లానెట్స్లో కల్లా హాటెస్ట్ ప్లానెట్ ఏంటి? వీనస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లార్జెస్ట్ శాటిలైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో శాటిలైట్స్ తెలుసు మనకి. సో ఏది లార్జెస్ట్ శాటిలైట్? సో జూపిటర్కి మనం చూస్తే 30+ శాటిలైట్స్ ఉన్నాయి జూపిటర్కి. సో అందులో ఒకటి ఏంటి? గ్యానిమేడ్. ఈ గ్యానిమేడ్ అనేది ఏంటి? అన్నిటికంటే లార్జెస్ట్ శాటిలైట్, అన్నిటికంటే అతిపెద్ద శాటిలైట్ అనమాట. దేనిది? జూపిటర్ది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లానెట్ ఆల్సో నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ అని ఏ ప్లానెట్ని పిలుస్తారు? మార్స్ని పిలుస్తారు అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి రస్ట్ ఈ కలర్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, మార్స్. ఓకే, ఏంటి? రెడ్ ప్లానెట్ అని ఏం పిలుస్తారు? మార్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ లైస్ బిట్వీన్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇక్కడ చూడండి, మనకి సోలార్ సిస్టమ్ సన్, ఎర్త్, మెర్క్యూరీ, వీనస్. సో ఇక్కడ చూడండి మార్స్, జూపిటర్. సో ఈ మార్స్కి జూపిటర్కి మధ్యన చూడండి ఇంత పెద్దది ఉంది, ఇదే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనమాట. ఇవన్నీ ఏంటి? ఆస్ట్రాయిడ్స్. ఓకే, ఆస్ట్రాయిడ్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ? మార్స్కి జూపిటర్కి మధ్యలో చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడుంది? మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హైయెస్ట్ మౌంటైన్ నోన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో మన సోలార్ సిస్టంలోనే హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? ఒలింపస్ మాన్సాన్. ఏంటి? ఒలింపస్ మాన్సాన్. సో ఇది ఎక్కడుంది? మార్స్ ప్లానెట్ మీద ఉందన్నమాట. ఈ ఒలింపస్ మాన్సాన్ అనేది, ఈ మౌంటైన్ మన మౌంట్ ఎవరెస్ట్కి 3 టైమ్స్ ఉంటుందంట. ఓకే, ఈ ఎవరెస్ట్, ఈ మౌంటైన్. ఓకే, ఒలింపస్ మాన్సాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ ఆల్సో నోన్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. సో చూడండి, లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్, ఆస్ట్రాయిడ్స్ ఇందులో చూసుకున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఎక్కడుంది? మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉంది. సో ఈ సిరీస్ అనేది కూడా మార్స్కి జూపిటర్కి మధ్యలోనే ఉంది. అండ్ ఇదే లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ అనమాట. మొత్తం అన్ని ఆస్ట్రాయిడ్స్లోని ఈ సిరీస్ అనేది ఒక బిగ్, అన్నిటికంటే పెద్ద ఆస్ట్రాయిడ్. దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఓకే, దీని ఏమంటారు? డ్వార్ఫ్ ప్లానెట్ అని కూడా అంటారు. మనం ఫస్ట్ చూసుకున్నాం, ప్లూటోని ఏం చేశారు? ఇంకా ప్లానెట్ కాదు ప్లూటో, అది కూడా డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏంటి? లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్, అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఏంటి? సిరీస్. దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లూటో ఎర్లియర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లానెట్ ఈజ్ నౌ కన్సిడర్డ్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. ప్లూటోని ముందు ప్లానెట్ అనేవారు, ఇప్పుడు డ్వార్ఫ్ ప్లానెట్ అంటున్నారు. అది దేనిలో పార్ట్? దానిలో పార్ట్ అది కుపియర్ బెల్ట్. కుపియర్ బెల్ట్లో ఒక పార్ట్ అనమాట. ప్లూటో ఏంటి? కుపియర్ బెల్ట్లో ఒక పార్ట్. ఓకే, కుపియర్ బెల్ట్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. Halley's comet earlier appeared in 1986 and is expected to appear next time. సో Halley's comet అని ఒక కామెట్ ఉంది.
అది యాక్చువల్లీ మనకి 1986లో కనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఏ ఇయర్లో కనిపిస్తుంది అంటున్నాడు. సో ఏ ఇయర్లో కనిపిస్తుంది? నెక్స్ట్ మళ్ళీ 2061. చూస్తున్నారు ఇక్కడ కామెంట్, 2061లో మళ్ళీ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది నార్మల్గా అయితే 75 to 76 ఇయర్స్కి ఒకసారి కనిపిస్తుంది. 75 or 76 ఇయర్స్కి ఒకసారి కనిపిస్తుంది అనమాట. అంటే ఒక మనిషి లైఫ్ టైంలో మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే చూడగలరు ఈ కామెట్ని. ఓకే, సో 1986లో కనిపించింది, అప్పటికి మనం ఎవరం చూడలేదు. సో ఇక్కడ 2061లో కనిపిస్తుందంట, చూస్తామో లేదో కూడా తెలియదు మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గెలాక్సీ నియర్ టు ద మిల్కీ వే ఈస్. సో మన మిల్కీ వేకి దగ్గరలో ఉన్న ఇంకొక గెలాక్సీ ఏంటి అంటున్నాడు. ఏంటిది? ఆండ్రోమెడా. ఓకే, గెలాక్సీ నేమ్ ఏంటి? ఆండ్రోమెడా. మన దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏంటి? ఆండ్రోమెడా. మన మిల్కీ వేకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లానెట్ హూస్ డెన్సిటీ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ వాటర్. చూడండి, వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉండే డెన్సిటీ గల ప్లానెట్ ఏంటి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ సాటర్న్ ఉంది, సాటర్న్ దేంతో ఫామ్ అయింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? గ్యాస్తో ఫామ్ అయింది. మ్యాక్సిమం హైడ్రోజన్ అండ్ హీలియంతో ఫామ్ అయిందే ఈ సాటర్న్ అనమాట. ఓకే, సో ఇవేంటంటే జోవియన్ ప్లానెట్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇదేంటంటే ఈ సాటర్న్ ప్లానెట్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది వాటర్లో మునగదనమాట. ఈ ప్లానెట్ అంత డెన్సిటీ తక్కువ అనమాట. ఓకే, మిగతా ప్లానెట్స్ అన్నీ వాటర్లో మునిగిపోతాయి, కానీ సాటర్న్ అనేది మాత్రం వాటర్లో మునగదు. అంత డెన్సిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం గ్యాస్ తప్ప ఏమీ ల్యాండ్ అనేది ఉండదు ఇక్కడ సాటర్న్ మీద. ఓకే, మ్యాక్సిమం గ్యాస్ ఉంటుంది అన్నమాట. హైడ్రోజన్ హీలియంతో లైట్ గ్యాసెస్తో ఉంటుంది. అందుకే వాటర్ కంటే కూడా డెన్సిటీ చాలా తక్కువ సాటర్న్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే గైస్, ఓకే, సోలార్ సిస్టమ్ కాన్సెప్ట్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.